told your friend you're not okay, and tell me what's wrong and why you never said you. హాయ్ గైస్, నేను మీ సునీత. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సునీత లడ్డు. ఎలా ఉన్నారు గైస్? అందరు బాగున్నారా? నేను ఈరోజు మీ ముందుకు ఒకటి చూపించడానికి వచ్చానండి. చాలామంది టిఫిన్స్ వేసుకుంటారు కదా, తెలిసిన వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. ఓకేనా గైస్? నేనేంటంటే ఇడ్లీ వేసుకున్నప్పుడు కొంతమందికి గట్టిగా వస్తుంది ఇడ్లీ కదా, రాళ్ళలాగా. సో అలా రాకుండా ఉండాలంటే ఇలా ఇంత కొలతలతో వేసుకోవాలని ఉంటుంది కదా, అదే కాకుండా మనది ఒక చిన్న ట్రిక్ ఉంటుంది. ఆ ట్రిక్ యూజ్ చేస్తే మాత్రం కంపల్సరీగా మనకి సుత్తిమెత్తని ఇడ్లీలు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఓకేనా గైస్? ఏంటంటే ఇప్పుడు మనం ఇడ్లీ నానబెడతాం కదా, ఇగో ఈ గ్లాస్ తోటి నానబెట్టానండి. ఒక గ్లాసు ఇవి మినపప్పు. ఓకే, ఒక గ్లాస్ మినపప్పు. ఇగో ఇది ఈ గ్లాస్ తోటి ఒకటి వేసుకున్నానండి. ఇదేమో ఇడ్లీ రవ్వ. ఓకే, నేను లెఫ్ట్ హ్యాండ్ పెట్టాను. రైట్ హ్యాండ్ తోటి కొద్ది కదలకుండా చేయాలని చెప్పేసి రైట్ హ్యాండ్తో కెమెరా పట్టుకున్నాను. సో దీంతో ఇడ్లీ రవ్వనేమో 2. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇడ్లీ పిండి వేసేటప్పుడు ఇది 1, ఇది 2. ఎక్కువ మంది ఉంటే ఇవి 2 వేస్తే ఇవి 4 వేసుకోవాలి. ఓకేనా గైస్? సో ఇది ఇడ్లీ. సో ఇట్లా నానబెట్టుకున్నాను ఆల్రెడీ. సో ఇది అందరికి తెలిసిందే కాబట్టి నేనేం కొలతలేం చూపించట్లేదు. ఏంటంటే ఇప్పుడు ఇవి కడిగి మనం మిక్సీ వేసుకునేటప్పుడే ఆ ట్రిక్ చూపించేది ఉంటుంది. సో ఐల్ గెట్ బ్యాక్ టు యూ. ఈలోపు కడుక్కొని మీకు చూపిస్తాను. ఓకేనా గైస్? జస్ట్ వెయిట్ అండ్ సీ. ఓకే, ఇది ఫ్రెష్గా వాటర్ తోటి కడిగామండి. ఇట్లా ట్రాన్స్పరెంట్ వాటర్లా కనిపించాలి, అంత నీట్గా కడుక్కోవాలి. 4-5 టైమ్స్ అట్లా. ఇది ఇడ్లీ రవ్వ అండి. 4 టైమ్స్ కడుక్కుంటాను ఇప్పుడు నేను. ఇది కడుక్కోవాలని ఏం లేదులేండి, మీ ఇష్టం. ఇది 2 టైమ్స్ అంటే 2 టైమ్స్, 4 టైమ్స్ అంటే 4 టైమ్స్ కడుక్కోవాలి. ఇప్పుడు రెడీ ఇవ్వండి. గైస్ ఇదిగోండి వాటరు. ఈ ఇదే మెయిన్ కాన్సెప్ట్ అండి. ఈ వీడియో అంతా మెయిన్ కీలక పాత్ర ఇదే అనమాట. ఇదిగో ఇది నానిందాక వాటర్ పోయాలండి ఇట్లా. ఓకే, మరీ ఎక్కువ పోయొద్దు, మరీ తక్కువ పోయకూడదు. కరెక్ట్గా మనం మిక్సీ వేసుకునేటప్పుడు, ఇది మిక్సీ వేసుకుంటాం కదా, ఇది జస్ట్ ఇవి నానిందాకనే ఇంతెళ్తూ, ఇది ఇవి నానిందాకేనండి. ఇట్లా నానిందాక వాటర్ పోసుకొని మిక్సీ వేసుకోవాలండి. పోసుకోవద్దు, ఎక్కువ తక్కువ నీళ్ళు పోసుకోకూడదు. మిక్సీ వేసుకునేటప్పుడు ఇంత నీళ్ళు ఉంటే చాలు. ఆటోమేటిక్ ఇడ్లీ మెత్తగా వస్తాయి. ఎందుకంటే మనం మిక్సీ వేసుకునేటప్పుడే కొద్దిగా జారుగా వేసుకోవాలన్నమాట. అంటే జారుగా అంటే పల్చగా అనమాట, మరీ పల్చగా కాదు, కొద్దిగా ఈ వాటర్ దీని ఈక్వల్ టు సరిపోయేటట్టుగా వేసుకుంటే, మిక్సీ వేసుకున్నాక ఇడ్లీ పిండి వేసుకుంటే, తెల్లారితే ఇడ్లీ వేసుకుంటాం కదా, సూపర్గా మెత్తగా వస్తాయి. ఓకేనా? ఇప్పుడు నేను మిక్సీ వేసుకుంటున్నాను. 1 నిమిషం ఉండండి. ఇంకా నీళ్ళు ఏమి ఎక్స్ట్రా పోయలేదండి నేను. ఇదే ఇదిగో వేలే.
పిండి ఇడ్లీ పిండి గట్టిగా పిండి మిక్సీ వేసుకున్న బ్యాటర్లో మినపప్పు బ్యాటర్లో వేసుకోవాలండి. గట్టిగా పిండాలి. పిండి అందులో వేసుకోవాలి. ఇదిగో ఇదేనండి మెయిన్. ఇదిగో ఇట్లా జారుగా ఉండాలన్నమాట. మిక్సీ వేసుకోవడం ఇది ఎవ్వరు చెప్పు ఉన్నారో లేదో నాకు తెలియదు. కాకపోతే నేను స్టార్టింగ్ నుంచి ఇడ్లీలు చాలా స్టార్టింగ్లో నావి కూడా ఏమంటారు రాళ్ళలాగా వచ్చేవి. మా ఆయన బాగా తిట్టేవాడు. తర్వాత ఇక ఇది ఇలా నేర్చుకున్నాను. సో ఇదైతే నేను ఎవరి దగ్గర కాపీ చేయలేదండి. నాకు నేనుగా ఇట్లా చేస్తే ఇడ్లీలు మెత్తగా వస్తాయని నాకు అర్థమయ్యి కలుపుకోవడమే మెయిన్. మిక్సీ వేసుకొని కలుపుకునేటప్పుడే ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే రోజు వాటర్ కొంతమంది పోస్తూ ఉంటారు. నేను పోయకుండానే ఇలా పెట్టేస్తాను. రేపు ఉదయం సాల్ట్ వేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అండి బాగా ఉబ్బుతుంది. అది నైట్ అంతా నానింది కాబట్టి సాల్ట్ వేసుకోవాలి. సరిపోను. ఇడ్లీ పాత్రకి ఆయిల్ కానీ నెయ్యి కానీ పెట్టాలండి. మొత్తం పెట్టి ఒక 1 గ్లాసు ఇడ్లీ పాత్రలో వేయాలి. అంతే. ఇడ్లీకి అందులో పెట్టేసారండి. ఇడ్లీని సిమ్లో పెట్టి ఒక 5-10 మినిట్స్లో అయిపోతుందండి. ఆవిరి మీద అయిపోతుంది. 5-10 మినిట్స్లో కొద్దిగా మాడకుండా దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి. ఇడ్లీ ఇస్ ద హెల్త్కి మంచిదండి. చాలా మంచిది. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. వితౌట్ ఆయిల్ ఏమి ఉండదు. అందుకు మెయిన్ చూపిస్తున్నాను అంతే. ఇదిగా చాలా టేస్టీగా ఉంది కదా. క్లీన్గా నీట్గా వచ్చేసింది కదా. చాలా మెత్తగా ఉన్నాయి కదా. చాలా బాగుంటుంది. ట్రై చేయండి గైస్. ఎవరైనా జెంట్స్ చూస్తున్నట్టయితే మీ వైఫ్కి చెప్పండి, చేస్తారు. ఓకేనా. చట్నీ పల్లీల చట్నీ అండి. ఎవరైనా చూడకపోతే ఇది నా ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay